ప్రశ్నోపనిషత్ ప్రశ్నోపనిషత్తులో భాగంగా ఒక కుటుంబంలో, కులంలో, వంశంలో, ఒక జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ యొక్క జంతు జాతుల్లో కానీ, వృక్ష జాతుల్లో కానీ పరంపర డిఎన్ఏ అనేటువంటిది ఆ లక్షణాలని కొనసాగిస్తూ వస్తున్నది అని చెప్పేసి విన్నాం. మనకి ఎవ్వరికీ కూడా ఏదీ తెలియదు. అన్నీ వినడం, చదవడం తప్ప ఇక సంపూర్ణమైన విషయాలు మనకి తెలియవు. తెలిసిందల్లా ప్రత్యక్ష ప్రమాణాలుగా ఉండేటువంటి లక్షణాలు అనేది కొంతవరకు గుర్తుంటుంటాయి, సాక్ష్యాధారాలు. ఇప్పుడు మనము ఈ దేవతలు, రాక్షసులు అనేటువంటిది మనం పరిశీలించినప్పుడు 40 రకాల జాతులు ప్రాణులు ఉన్నట్టు చెప్పున్నారు. కానీ వాటిల్లో ముఖ్యంగా ప్రస్తావించుకుంటున్నది దేవతలు, రాక్షసులు. కానీ ఇద్దరూ కూడా ఒక తండ్రి సంతానమని, భార్యలు వేరు అని చెప్పేసి ఈ కశ్యప ప్రజాపతి సంతానంలో భాగంగా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా వర్ణనలో రాక్షసుల్ని దుర్మార్గులుగాను, దేవతల్ని మంచివారుగాను, ఆ దేవతలు ఎవరు, వారి పేర్లేమిటి, ఎక్కడుంటారు, ప్రతి మన్వంతరములో కూడా ఈ దేవతల యొక్క సమిష్టి మారుతూ ఉంటున్నది అని చెప్తున్నారు. ఇంద్రుడు మారిపోతాడు, బ్రహ్మ మారిపోతాడు, వ్యాసుడు మారిపోతాడు. అప్పుడు వాళ్ళ యొక్క ప్రభుత్వాలు భిన్నంగా ఉంటాయి. యుగాదిగా భిన్నం, మహాయుగాదిగా భిన్నం, సంధ్యలు, యుగ సంధి, మన్వంతర సంధి, మహాయుగ సంధి, ఇట్ట కల్పసంధి, మళ్ళా సంధులు. ఈ భిన్నత్వం అంతా కూడా మనం చూసినప్పుడు మనకు అనేక ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. దీని నివృత్తికి చేసేటువంటి సాధన సంస్కారాలు ఎవరు, దీనికి ప్రత్యక్ష ధర్మ సందేహ నివృత్తి అనేటువంటిది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా లేదు, జరగడం లేదు. సమస్యల పరిష్కారం జరగడం లేదు. ఈ ప్రశ్నోపనిషత్తులో భాగంగా ఈ రాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఉదాహరణలుగా తీసుకున్నాం. బహుళ ప్రచారంలో ఉండేటువంటి ఈ కథలు, విశేషాలు, ఉదాహరణలు, ఆదర్శాలు. కానీ వీరి యొక్క సంతానంలో వీరి లక్షణాలే కొనసాగిస్తున్నటువంటి ఈ డిఎన్ఏ ప్రస్తుతం ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేటువంటిది ఒక సర్వే రిపోర్ట్. ఈ డిఎన్ఏకి సంబంధించినటువంటి విశేషాలుగా సేవకులు, శిష్యులు, భక్తులు, సైన్యం, భార్యాపిల్లలు, తర్వాత వారి యొక్క తాతలు, ముత్తాతలు, ఈ కుటుంబ పరంపర పిల్లలు, వీళ్ళల్లో ఈ డిఎన్ఏ అనేటువంటిది ఎలా కొనసాగుతూ ఉన్నది అనేటువంటిది ధర్మ సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఇవి ఎవరు నివృత్తి చేస్తారు,